నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, వల్లభనేని వంశీ ఏదైతే జైల్లో ఉన్నారో ఆల్రెడీ బెయిల్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకి బెయిల్ రద్దు విషయంలో ఏపీ గవర్నమెంట్ కి పెద్ద షాక్ తగిలిందని కొన్ని న్యూస్ ఛానల్స్, లేదు బెయిల్ ఎటువంటి పరిస్థితుల్లో రాదు అని ఇంకొన్ని ఛానల్స్, ఇట్లా రకరకాలు. అసలు దీని నేపథ్యం ఏంటి మేడం? ఇప్పుడు ఆయన మీద 2-3 రకాల కేసులు ఉన్నాయి. వల్లభనేని వంశీ గారి మీద ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఆయన పదే బెయిల్ కోసం అని చెప్పి కోర్టులు తలుపు తడుతున్నారు, రిలీఫ్ కోసం. అయితే ఇప్పుడు మామూలుగా కింద కోర్టులో అయినా ఏ కోర్టులోనైనా అది ప్రాథమికమైన అర్హమైన పిటిషన్ అవునా కాదా అని కోర్టు చూస్తుంది ఫస్ట్. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రతి పిటిషన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు, నంబర్ ఇచ్చేయదు మనకి. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి కాదనే చూస్తారు. అసలు ఇప్పుడు వీళ్ళు అడిగే రిలీఫ్ జడ్జి దాకా తీసుకెళ్లారనుకోండి, జడ్జి పేపర్లు మొహాన కొట్టి ఇలాంటికి మీ అసలు ఇది అర్హం ఎట్లా అవుతుంది ఈ పిటిషను, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసా లేదా, ఆ మంచి చెడు తెలుసా, అసలు చదువుకున్నోళ్ళేనా మీరు అని చెప్పి మొహాన కొడతాడు జడ్జి. అంటే అంత బెయిల్ ఇవ్వకూడని పరిస్థితులు ఉన్నప్పుడు బెయిల్ కోసం వెళితే సంగతే నేను చెప్పేది. అర్థమైందండి? ఇప్పుడు ఇంకొకళ్ళు ఏవో ఆస్తుల గురించి వెళ్తా ఉంటారు. ఆస్తుల గురించి వెళ్తే ఆ డాక్యుమెంట్ అంతా చూసిన తర్వాత అసలు ప్రాథమికంగా ఇది నంబరింగ్ అయ్యే పరిస్థితే ఉండదు. అంటే బేస్లెస్ కేసు. ఈ బేస్లెస్ కేసుకి నంబరింగ్ ఇచ్చి కోర్టు సమయం ఎందుకు వృధా చేస్తారు అనేది అక్కడ విషయం. అయితే ఇప్పుడు వీళ్ళు కింద కోర్టులు అయిపోయినాయి, పై కోర్టులు అయిపోయినాయి, చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఎలవ్ చేయడం చాలా పెద్ద విషయం. అంటే ఒక రకంగా ఎలవ్ చేశారు అంటే బెయిల్ వస్తుంది అన్న ఇదిలో ఉంటారు చాలా మంది. సుప్రీంకోర్టు ఇంచుమించు వచ్చేసినట్లే. అందుకని ఆయనకు అనుకూలమైన వాళ్ళు ఏం రాస్తున్నారు అని, ఏం ప్రకటనలు ఇస్తున్నారు అంటే ఇంకేముంది, బెయిల్ వచ్చేసింది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద షాక్ అని వాళ్ళు. లేదు, మేము చాలా ప్రతిఘటిస్తున్నాము, బెయిల్ రాకోకుండా మా ప్రభుత్వం తరఫు లాయర్లు చూసుకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వాలు ఇలా ఎవరికి వాళ్ళు పోటాపోటీగా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిని మించి ఒకటి ఏముంటుంది అంటే ఒక న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. సహజ న్యాయ సూత్రాలు అనేవి ఉంటాయి. ఈ సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిలు అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. ఇప్పుడు పోక్సో కేసులో వాడికి కూడా 90 daysలో బెయిల్ ఇస్తారు. పోక్సోకి వస్తుంది 90 daysకి బెయిల్ వస్తుంది. అంటే ఎందుకు ఇస్తారు 90 days దాకా ఎందుకు పెట్టారు అంటే 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేయకపోతే ఇప్పుడు ఆ పెద్ద మనిషి లోపల నుంచి బయటకు వచ్చి సాక్షులు బెదిరిస్తే అంతేగా. అందుకోసం ఏం చేస్తారు అంటే ఛార్జ్ షీట్ ఫాస్ట్గా వేయండి అంటారు. ఇప్పుడు ఒకసారి ఛార్జ్ షీట్ అంటూ వేసిన తర్వాత సాక్షులు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా అప్పుడు కూడా బెదిరించవచ్చు, అది వేరే విషయము. కానీ అసలు సాక్ష్యం చెప్పడానికే రాము అనే పరిస్థితి వస్తే కేసు గందరగోళం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇటు పక్క పోక్సో కేసు అంటే చిన్నపిల్లలు ఉంటారు, నిస్సహాయులు ఉంటారు. వీళ్ళని ఇప్పుడు అంత చిన్నపిల్లల మీద అత్యాచారం చెయ్యాలి అనుకునేవాడు తప్పుకోవడం ఎట్లాగో ఆలోచించే ఆ అత్యాచారానికి ఒడిగడతాడు. అందుకని వాడి దగ్గర డబ్బు బలం ఉండొచ్చు, లాయర్ల బలం ఉండొచ్చు, లేదు ఏమైనా రాజకీయ అండ ఉండొచ్చు. అందుకని వాడు వచ్చి బయటకు వచ్చి ఈ సాక్షుల్ని బెదిరిస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఛార్జ్ షీట్ వేసే వరకు బెయిల్ ఇవ్వద్దు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో చూసుకుంటే గనక సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇప్పుడు మనం అనుకున్నామే 90 రోజులకి పోక్సో కేసులోనే బెయిల్ ఇచ్చిన తర్వాత మామూలు కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి ఏంటి ఇస్తారు. అది ఏమి పెద్ద రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినట్టు కాదు, వల్లభనేని వంశీ గెలిచినట్టు కాదు. దీన్ని చూసి సంబరాలు చేసుకునే పేపర్లు ఇక వాళ్ళ ఏమంటాం దాన్ని, వాళ్ళ ఇంగితానికి వదిలేస్తాం. అదో సునకానందం అనుకోండి వాళ్ళకి, అంతే, అంతకంటే ఏం అనలేము. ఇప్పుడు
అసలు కేసు పడకుండా ఉండకుండా చూసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. కేసులు పడేదాకా చేసుకోవద్దు. నోర్లు దగ్గర ఉండాలి, బుర్రలు దగ్గర ఉండాలి, చేతులు దగ్గర ఉండాలి. ఇవన్నీ అధీనంలో ఉంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టారీతిన మాట్లాడటం కావచ్చు, ఇష్టారీతిన డబ్బులు సంపాదించాలనుకోవటం, ఇష్టారీతిన బెదిరించాలనుకోవటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఏంటి? సింపుల్గా మాట్లాడుకుంటే 30 ఏళ్ళు మనమే కాబట్టి మనం ఏమైనా చేసుకోవచ్చు. 30 ఏళ్ళ తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో అసలు అంతలా గట్టిగా నమ్మారు. నమ్మబట్టే అన్నన్ని స్కాములు చేయగలిగారు, అన్నన్ని దుర్మార్గాలు చేయగలిగారు. అంటే జనాలనే వాళ్ళు అసలు లేరనుకున్నారా, లేకపోతే వాళ్ళు చూడట్లేదు అనుకున్నారా? అంటే ఇప్పుడు అధినాయకుడు ఒక నమ్మకంతో ఉన్నాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, జ్యోతి బస్ లాగా నేను పరిపాలిస్తాను అని ఆయన కూడా అన్నారు. ఆ నమ్మకం ఉండడం వేరు, ఉంటాము అని అరాచకాలు చేయడం వేరు. ఇప్పుడు ఈయన ఏమనుకున్నారు, నా విజన్, నేను చాలా పెద్ద విజనరీని, నా ప్లానింగ్ సూపర్గా ఉంటుంది, నేనంటూ నాకు ప్రజల అభివృద్ధి నా ధ్యేయంగా ఉన్నాను, నేను 2020కి ప్లాన్ చేశాను అని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అనుకుని దాని ప్రకారమే నేను ఉంటాను 20 ఏళ్ళు 25 ఏళ్ళు, జ్యోతి బస్సు రికార్డు బ్రేక్ చేస్తాను అని చెప్పి ఆయన ఓపెన్ గా అన్నారు. ఇప్పుడు ఆయన ఆ రోజు అన్నదానికి ఇప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడ 2020 అన్నారు, 2020 అయిపోయింది. ఇక్కడ అభివృద్ధి ఏంటో మనం చూసాం. ఇప్పుడు అక్కడ ఆయన 2047 అంటున్నారు. 47 నాటికి ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు శిలాఫలకాల మీద పేర్లు ఉన్న వాళ్ళందరూ ఈ భూమి ఉన్నంత కాలం ఉంటారా? ఉండరు కదా. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా శిలాఫలకాలు చూసి, ప్రారంభోత్సవాలు చూసి, మనం శంకుస్థాపనలు చూసి సంతోషించం గానీ ప్రారంభోత్సవాలు చూసి అమ్మయ్య ఈ పని అయింది అనుకున్నాం, అయ్యింది అనుకుంటా. అలా ఇప్పుడు వీళ్ళు 30 ఏళ్ళు ఉంటాం అనే ఒక సందేశాలు ఇచ్చి ఎవరికి వాళ్ళు బూతులు మాట్లాడి, ఒక ఆమె చూడండి రెడ్డి అని సుధారాణి ఇప్పుడు అసలు పెద్ద పెద్ద నామాలు పెట్టుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తత్వం బోధపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు వంశీకి కూడా తత్వం బోధపడింది అనుకోవచ్చు. ఇన్నాళ్ళు జైల్లో ఉంటే ఒకప్పుడు అన్ని పులులు సింహాలేగా ఆ పార్టీలో, అసలు అడవిని తీసుకొచ్చి ఊళ్ళో పెట్టారు. అలాంటి అందుకని ఇది తాత్కాలిక ఊరట. బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారు, నిర్ణయం ఇంకా రాలేదు, రావచ్చు రాకపోవచ్చు. ఏదైనా కానీ మనం ఎవరైనా సరే బెయిల్ పైనే, అదే బెయిల్ కూడా రాకుండా జైళ్లలో కుంగి కుర్షించిపోవాలి అనే అంత అరాచక మనస్తత్వం మనకైతే లేదు. బెయిల్ వస్తుంది, ఛార్జ్షీట్ పైన కొట్లాడతారు, కొట్లాడిన తర్వాత తప్పెవరిది అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక కోర్టులు నిర్ణయిస్తాయి. రైట్ మేడం, చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.